2014లో మేము అందరం కలిసి ఎమ్మెల్యేలు గెలిచినాం. రోజు పొద్దున వచ్చి మాట్లాడేది ఏందన్న పరిస్థితి అని. ఏదున్నా నిలబడి కొట్లాడదాం, కష్టపడదాం, మంచి రోజులు వస్తాయని చెప్పిన. కానీ ఒత్తిడికో భయానికో ఆ రోజు 2014లో తెలుగుదేశంలో గెలిచిన 12 మంది ఆ పార్టీలకు పోయిన ఒకరి తర్వాత ఒకరు, అందరు కలిసి పోలే. ఆనాడు తీసుకొని అందులోకి వెళ్ళి కొంతమందిని మంత్రులను చేశారు. పక్క పార్టీలో గెలిచిన వాళ్ళను పక్క పార్టీ నుంచి తీసుకొని మంత్రులను చేసి ఈనాడు వాళ్ళే ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద స్లోగన్లు ఇస్తున్నారు. అధ్యక్ష, ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రో, ఎవరినైతే ఎథిక్స్ కమిటీలో మెంబర్ చేసినామో ఆనాడు వాళ్ళే ఈరోజు పార్టీ ఫిరాయింపుల గురించి ఈరోజు గొప్ప గొప్పగా స్లోగన్లు ఇస్తున్నారు. అధ్యక్ష, నవ్విపోదురు కాక నాకేకి సిగ్గు అని వెనకటికి సామెత చెప్పారు. వీళ్ళని చూస్తుంటే నిజంగానే సిగ్గు అవుతుంది. అధ్యక్ష, అసలు స్లోగన్లు ఇవ్వడానికి అర్హత ఉందా అని. ఇది 2014 నుంచి 18. 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రులను చేస్తే ఆ మంత్రులే సీతక్కను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. అధ్యక్ష, అసలు ఏ మాత్రం ఒక్క క్షణం ఆలోచన చేసినా, ఒక్క క్షణం వాళ్ళు కళ్ళు మూసుకొని గతాన్ని తలుచుకుంటే తల వంచుకొని సభలో నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్ళాలి. అధ్యక్ష, అట్లాంటి మీరు ఇట్లాంటి దుష్ట సాంప్రదాయానికి, ఇట్లాంటి దుర్మార్గమైన విధానానికి పునాదులేసిందే మీరే జాతి పితామహులు. ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి మీరు వచ్చి ఈడ ఊకదంపుడు ఉపన్యాసాలు, నీతిమంతులు, జాతిమంతులు, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించనికే పుట్టిన మహాత్ములు, మేము జాతి పితలమని ఇంతింత పొడుగు వాళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటారు. వాళ్ళ వ్యవస్థ ఎట్లుందంటే ఆ ఇద్దరు బాబామర్దుంది, నా ఇప్పు నువ్వు గోకు జరిసేపు, నేను గోకుతా జరిసేపు అన్నట్టు ఉంది. అధ్యక్ష, వాళ్ళ ఈపులు వాళ్ళు గోక్కొని, బాబామర్దులు ఒకరిపు ఒకరు గోక్కొని వాళ్ళిద్దరు సమ్మగా ఉందని అనుకుంటారు. పాపం వీళ్ళ అమాయకులు వాళ్ళు సమ్మగా ఉంటే వీళ్ళు చప్పట్లు కొడుతున్నారు. వీళ్ళ అమాయకత్వం చూసి నాకు ఏం చెప్పాలో అర్థమైతే లేదు. ఆడ బాన్సువాడే ఏంది నిజామాబాద్లో ఏందా అది ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మంత్రి ఉండే కదా, బాన్సువాడే కాదు, బాలకొండ ఆయన జర మంచి ఆయనే అనుకున్నా. కానీ ఆయన కూడా ఇక్కడ తయారైండు. అంతకుముందు కొంచెం ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటోడు. బాలకొండ ఆయన కూడా వాళ్ళతో చేరి సపోర్ట్లు కొడుతున్నాడు. ఎట్లా అధ్యక్ష? వాళ్ళ కుటుంబంకి కొంచెం గౌరవం ఉంది అధ్యక్ష. జిల్లాలో నాకు తెలిసి వాళ్ళ కుటుంబం గురించి గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన మీరు కూడా ఇట్లా తయారైతే సమాజంలో మన కుటుంబాలకు ఉన్న గౌరవం కూడా పోతుంది. దయచేసి ఇట్లాంటి తప్పుడు విధానాలను ప్రోత్సహించకండి. రూమ్లోనన్నా తలుపు మూసి చెప్పురి. వాళ్ళు పిల్లలు కోతికి కొబ్బరి చిప్పి ఇస్తే నాకడానికి గీకడానికి సరిపోయిందంట. వాళ్ళ పరిస్థితి అట్లుంది. పెద్ద ఆయన్నే వస్తలేడు, తాను జడిన కోతి వనమల్ల చేడిచాయని పెద్దలు చెప్పారు. ఈ 1-2 కోతులు కలిసి మొత్తం ఈ సభనంతా వనమల్ల చేడిసిన కథ తీసుకొస్తారు. అధ్యక్ష, దయచేసి ఈ పద్ధతి వద్దు, ఈ పద్ధతిని మార్చాల్సిందిగా చెప్పుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా, రేవంత్ రెడ్డి గారి కుటుంబమైనా, ఇందులో ఎవ్వరున్నా ఈరోజు సిబిసిఐడి ముందర మీరు ఆధారాలు పెట్టండి. అధికారులు అందరూ సభకు రాని చంద్రశేఖరరావు గారిని మొదట రాజీనామా పెట్టించండి. సిగ్గు లేకుంటే మాటలు మాట్లాడతారు. సిగ్గులేని మాటలు మాట్లాడితే నాకు కూడా చికాకు వస్తుంది. అధ్యక్ష, సానానికి కూడా అర్థం ఉంటుంది. 1,10 లక్షల జీతం తీసుకొని సభకు రాకుండా ఇంట్లో ఉన్నాయననేమో రాజీనామా చేయడంట, జీతం వాపసు ఇయ్యడంట. రోజు 18 గంటలు చేసి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఈరోజు లక్షలాది దళితుల, గిరిజనులకు, ఆదివాసీలకు ఇండ్లు ఇచ్చి వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ ఇండ్లలో వెలుగు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలంట. సిగ్గుండాలి మాట్లాడడానికన్నా కొంచెమన్నా. అంటే మీరు చెప్పింది తినకపోతే మంత్రి రాజీనామా చేయాలనా? మీ తాతలు దిగొచ్చినా జరగదు. మీరు అనుకుంటారో మీరేదో అరుస్తే గోల పెడితే వింటారని. మీ సంగతి అంతా తెలుసు. మేనమావకు చెప్పినట్టు ఉంది పుట్టింటి గొప్పలు. గురువింద కింద ఎంత నల్లగా ఉందో తెలియదు. వాళ్ళ కింద ఎంత నల్లగా ఉందో నాకు తెలుసు. నేను మొత్తం చూసి వచ్చినాను అధ్యక్ష. ఇక నేను ఎక్కువ చెప్తే బాగుండదు, చిట్టా చెప్తే అసలు బాగుండదు. ఒకటే అధ్యక్ష, ఈరోజు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. రాజకీయంగా, ప్రతిపక్షంగా వాళ్ళ అంశాలు లేవనెత్తడం, నిరసనలు తెలపడం, ధర్నా చేయడం, వాళ్ళు ఈ రకంగా ఏ డిమాండ్ చేసినా, ఒక్క నిమిషం కేటీఆర్ గారు దయచేసి వినండి. ఇది వినాల్సిన సందర్భం, దయచేసి ప్లీజ్.
ట్రై టు అండర్స్టాండ్. ఏ అంశమైనా వాళ్ళు లేవనెత్తవచ్చు, ఏ అంశాన్నైనా ప్రస్తావించవచ్చు. ఎందుకంటే జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా అన్ని చట్టసభలలో నేను పనిచేసి వచ్చిన. చాలామందికి లైఫ్ టైం